ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 30వ తేదీ సోమవారం రోజున ఉదయం వరకు మీ యొక్క పరిస్థితి అంతా కూడాను యథాతథంగానే ఉంటుందండి. అయితే ఎవరు మీ వారు, ఎవరు పరాయి వారు, వ్యతిరేకంగా మీకు ఉండేటువంటి వారు ఎవరనేది మీకైతే ఒక స్పష్టత అనేది కలుగుతుందన్నమాట. కానీ మధ్యాహ్నం 11 గంటలకు నుండి మధ్యాహ్నం 1:30 తర్వాత ఇంతకాలం వరకు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారేను మీ ముందుకు వచ్చి మీకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడేటువంటి అంత పరిస్థితులు అయితే మీకైతే రావచ్చు అనమాట. ఇది అంతా కూడా నిజమేనా అనేసి మీరైతే ఆశ్చర్యపోతాడు కూడాను. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున జరగబోయేటువంటి ఆ యొక్క పరిస్థితి ఏమిటి, శత్రువే వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎందుకు ఇస్తారు, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ రోజున మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు పండిట్ రాజు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. మన గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలండి. ఏ సమస్య అయినా దానికి వితిన్ 24 అవర్స్లోనే మంచి మార్గాన్ని అయితే మీకు చూపగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటేనండి, వీరు ముఖ్యంగా భావోద్వేగాలకు అతిగా లోనవుతూ వస్తారండి. అయితే ఎంతవరకు తమకు వ్యతిరేకమే గుర్తు పెట్టుకుంటూ ఉంటారన్నమాట. బయటకు మరి పెద్దగా కూడా స్పందించరు. అయితే వీరి యొక్క జీవితంలో కానీ లోపల మాత్రం విశ్లేషిస్తూ ఉంటారన్నమాట. ఇక బయట ఇటీవల వీరు కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. అయితే ఒక ప్రాజెక్ట్లో కొంచెం అడ్డంకులను కూడా వీరైతే సృష్టిస్తూ ఉంటారన్నమాట. ఇక అయితే మీ యొక్క ఎదుగుదల అనేది చూసి అసూయ పడుతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడాను. కానీ మీరన్నీ అంతా కూడా నిశ్శబ్దంగా గమనించుకుంటూ ఉంటారు. కానీ వారిని మాత్రం ఏమీ చేయరు. ఇటీవల ముఖ్యంగా కొన్ని గొడవలు అనేవి మరి కొంతమందిలో కలిసి కొన్ని విభేదాలు కూడా వస్తూ ఉంటున్నాయి మీకు. ఎందుకంటే మీరు ముక్కసూటిగా ప్రతిదీ కూడా మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటారు. మీకు ప్రధానమైనటువంటి సమస్యగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక వ్యక్తితో దూరం కూడా ఉన్నారు. ఇక ఇంతకీ మొత్తం మీదుగా ఒక పని విషయంలో వ్యతిరేకత కూడా మీకైతే తయారవుతుందన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది అంతా కూడా పూర్తిగా కూడా గత కొంతకాలంగా ఉంటూనే ఉందండి. కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీ యొక్క పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారేటువంటి సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మరి ఎప్పుడైతే మీకు క్రితంలో మీరు కొందరితో గొడవలు అనేవి అవుతూ పెట్టుకుని ఉన్నారో అప్పటి నుండి కూడా వారు మాత్రమే కాకుండా వారి పక్కన ఉండేటువంటి వ్యక్తులు కూడా కొందరు మీ గురించి తక్కువ అంచనా వేయడము, మీతో ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా కొంచెం ఏదో ఒక రకమైనటువంటి తగువులు అనేవి పెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. మరి అలాంటి సందర్భాల్లో ఈరోజు మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తారు. అయితే దీనివల్ల ఎటువంటి పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది అంటే ముఖ్యంగా ఆ వ్యక్తి పూర్తిగా కూడాను ఒక అపార్థం, దీని గురించి ఒక క్లారిటీ అనేది మీకు తీసుకొస్తాడనమాట. అంటే ఏమంటున్నాడు అతను ఆ విషయంలో ఏం చెప్తున్నాడు, ఒక విధంగా సారీ లేదంటే స్టాఫ్గా కొంచెం స్లోగా మాట్లాడుతూ ఉంటారనమాట. మీతో కలిసి మీ యొక్క పని అనేది చేయాలి అని అనుకుంటారు. మీ యొక్క విజయాన్ని కూడా తను అంగీకరిస్తాడు. ఇన్ని రోజులు కూడాను మరి అంతా కూడా అనుకోకుండా కొందరు వ్యక్తులు మాటలను కూడా పూర్తిగా నమ్మేసి మరి వారు ఏం చెప్తున్నారు నిజమా కాదా అనేసి భావన అనేది కూడాను మీకు ఈ విధంగా గుర్తించి ప్రత్యేకంగా ఒక నిజాన్ని చెప్తే వరకు కూడాను నాకు పూర్తిగా క్లారిటీ అయితే తెలియదు, కానీ మీరు నన్ను క్షమించాలి అనేసి మరి ఎక్కడి నుండి కూడాను నేను ఎప్పుడూ కూడా తప్పుడు విధంగా చెయ్యను, ఆలోచించను, ముఖ్యంగా మీ గురించి ఎప్పుడూ కూడాను ఈ విధంగా మాట్లాడను అనేసి చెయ్యను అని చెప్తాడనమాట. అంటూ మీతో అభిమానంగా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే క్రితంలో మరి ఎందుకు ఈ విధంగా ఉండవలసి వచ్చింది అనే దాని గురించి కూడా మీకైతే చాలా వివరణ అనేది చెప్తూ ఉంటారు. నిదానంగా
నిజంగానే ప్రతి ఒక్క పరిస్థితిని కూడా వివరించి మీకు చాలా క్లారిటీగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే బలంగా చేస్తారు. ముఖ్యంగా మీరైతే ఊహించని విధంగా కూడా మీ యొక్క శత్రువులు సడన్గా మారి అంతా కూడా తగ్గేసి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ క్షమించమనేసి అడగడాన్ని అంతా కూడా మీరైతే ఒక్కసారిగా నమ్మలేకపోతారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేసి చాలా వరకు కూడా చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు. మరి దానికి గల కారణం ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఆ యొక్క మార్పు అనేది ఎందుకు జరిగింది అంటే కనుక మీ యొక్క జీవితంలో స్థిరమైనటువంటి ప్రవర్తన ఎప్పుడూ కూడా మీరు ఒకేలాగా ఉండడము, ముఖ్యంగా చెప్పాలి అంటే దీని నుండి ఒక పెద్ద స్థాయిలో రియాక్షన్ అనేది లేకుండా మరి ఎవరేదా కర్మ వాళ్ళది అన్నట్లుగా భావించేటువంటి మీ యొక్క మనస్తత్వం అనేది కూడా ఇవన్నీ కూడాను వారిని ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి నెట్టేస్తాయి. అలాగే కొందరు వ్యక్తులు మీ గురించి చెప్పాలి అనేటువంటి విషయాలన్నీ కూడాను మరింత అత్యధికంగా ముఖ్యమైనటువంటి కారణంగా మారుతుంది. అంతేకాదు మరి ఇటీవల ఒక పెద్ద స్థాయిలో కాస్త విజయాన్ని అయితే సాధించడం కూడాను చూసి మరి మీరు ఇచ్చేటువంటి గౌరవం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా గ్రహస్థితుల మార్పు వల్ల ముఖ్యంగా భావోద్వేగాల్లో కాస్త కాన్ఫిడెన్స్ ఉండడం కూడా మనం అయితే గమనించుకోవచ్చు అన్నమాట. కొన్నిసార్లు మీ యొక్క నిశ్శబ్దమే మీకు మరింత గెలుపును కూడా తీసుకువస్తుంది కూడాను. ముఖ్యంగా అయితే ఇలా జరగడానికి కూడా గ్రహస్థితి అంతా కూడాను మీకు మరీ ప్రధానంగా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుంది. మరి ఈ యొక్క సమయంలోనే శని స్థిరత్వాన్ని అయితే ఇస్తున్నాడు. బుధుడు మీకు సంభాషణ అనేది మెరుగుపరుస్తున్నారు. మరి చంద్రుడు భావోద్వేగాలను అన్నిటినీ కూడాను సాఫ్ట్గా చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క విభేదాలు అన్నీ కూడా తగ్గి మీ యొక్క శత్రువుల యొక్క ఆలోచనలు అన్నీ కూడా మారి పూర్తిగా మీ యొక్క ప్రతిభ ఏంటి అనేది, మీ యొక్క శక్తి ఏంటి, మీ యొక్క టాలెంట్ ఏంటి అనేసి తెలుసుకునే విధంగా కూడా ఇతరులు చేయడమే కాకుండా ఈరోజు మీ యొక్క గ్రహస్థితులు అన్నీ కూడా ముఖ్యమైనటువంటి లక్ష్యం కారణంగా ఉండడంతో మరి ఈ రోజున ప్రధానంగా శని కూడాను మీకు అనుకూలంగా ఉండడము, బుధుడు కూడా మీకు అంతా కూడా మంచి అనుకూలమైనటువంటి సంభాషణ తీసుకురావడం, మరి కూడా ఈరోజు మీకు అంతా కూడా ప్లస్ పాయింట్గా మీ యొక్క జీవితంలో అనుకున్నటువంటి పనుల్లో మీకు అతి త్వరగా కూడా విజయం కలిగించే విధంగా చేస్తున్నాడని కూడా చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా దీనివల్ల మళ్ళీ లాభము దీర్ఘకాల ప్రభావంలో ఉంటుంది. ఈ యొక్క సంఘటన వల్ల అంతా కూడా మారి పాత శత్రుత్వం ముగిసేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. మరి అంతేకాకుండా కొత్త భాగస్వామ్యం ప్రారంభాలవడము, కెరియర్లో సపోర్ట్ అనేది పెరగడం కూడాను మీకైతే జరుగుతుందన్నమాట. అయితే మీ యొక్క ప్రభావం అంతా కూడా పెరగడం కూడాను జరుగుతుంది. మీ యొక్క స్ట్రాటజీ గెలవడం కూడాను ఇక్కడే మొదలవుతుందన్నమాట. మరి ఇది అంతా కూడా కేవలం సఖ్యత కాదండి, ఇది మీ యొక్క మానసికమైనటువంటి గెలుపు అనే చెప్పుకోవాలి. మరి ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్లో మీరు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటారో మరి ఇతరులకు కూడా మీరేం చేస్తున్నారు, మరి మీకు అలాగే జరుగుతున్నట్లుగా మీరు ప్రతి విషయంలో కూడా మీరు అందరినీ కూడా మంచిగా ఆలోచించడము, మరి ఈ రోజున మీకు ఒక మంచి పరిస్థితిని కూడా తీసుకురావడంలో కూడా ఒక కీలక పాత్ర అనే చెప్పుకోవాలి. ఇక దీనిలో కానీ లేదంటే ఈరోజు కొన్ని అంటే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయండి. ఏ విధంగా ఉండాలి, అదేంటి, వెంటనే ఇప్పుడు పూర్తిగా నమ్మాలా వద్దా అనే దాని గురించి కూడా కఠినంగా మీరైతే ఉండవచ్చును. మరి పూర్తిగా వినయంగా కూడా అసలు స్పందించకండి. ఏ మాట అయినా సరే అలాగే పాత్ర విషయంలో వెంటనే కూడా మీరైతే అస్సలు జోక్యం చేసుకోవద్దు. ఇక ఈరోజు అయితే ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని అయితే 11 సార్లు చెప్పండి. ఇక అలాగే మీరు ఈ రోజున కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఈరోజు మీకు స్కై బ్లూ కలర్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈరోజు మరింత శుభ ఫలితాలను కూడా తీసుకురావడంలో మరీ కీలకమైనటువంటి పాత్ర అయితే మీకైతే పోషించవచ్చు అని కూడా గుర్తుపెట్టుకోండి. మరి శాశ్వతంగా గెలవడం కూడాను మరి అందరికీ కూడా ఉండేటువంటి శక్తి అయితే కాదండి. మరి కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి మధ్యాహ్నం 1:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు అనేది ఉండబోతుంది. ఇంతకాలం శత్రువులుగా ఉన్నటువంటి వారు మీతో నవ్వుతూ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ముఖ్యంగా ఇది యాదృచ్ఛికం కాదండి. ఇది మీ యొక్క స్థిరత్వానికి వచ్చినటువంటి ఒక గౌరవంగా కూడా భావించవచ్చు. మరి మీరు మీ యొక్క కోపంతో కాకుండా సహనంతో గెలిచారు. ఈ రోజున జరిగేటువంటి అంటే తెలిస్తే ఆశ్చర్యానికి, ఎందుకంటే ఇది కేవలం షేక్ హ్యాండ్ కాదండి, ఇది మీ యొక్క విజయానికి అంగీకరించినటువంటి క్షణం కాబట్టి ఇది మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా మీకు మర్చిపోలేని విధంగా కూడా ఇది ఉందని కూడా మేమైతే భావిస్తాం. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి ప్రతికూలత సంఘటనను అనుకూలంగా మార్చుకోవడానికి మీకైతే శివాధారం శుభప్రదంగా ఉంటుందండి. ఇక అదేవిధంగా రేపటి రోజున
దత్తాత్రేయ స్వామివారికి కానీ లేదంటే సాయిబాబాకి కానీ మీకు ఉన్నంతలో అంటే మీకు కుదిరితే గుడి కానీ ఉంటే దగ్గరలో స్వామివారి గుడికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకొని రండి. స్వామివారి యొక్క విభూతిని ధరించండి. ఇక అదేవిధంగా మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. అదేవిధంగా మీకున్నటువంటి మీ యొక్క జీవితంలో కలిగేటువంటి సమస్యలకు కూడా మీకు మీరుగా పరిష్కారం చేసుకున్నటువంటి వారు అవుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మీనరాశి వారికి రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.